ప్రపంచం అంతం కాబోతుందా? అన్ని దేశాలు కలిసి యుద్ధం చేయాల్సిన సమయం వచ్చిందా? ఇంగ్లీష్ మూవీస్లో చూపించే సీన్లు రియల్గా చూడబోతున్నామా? అంతరిక్షంలో పరిస్థితిని చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఎప్పటి నుంచో భయపెడుతున్న ఓ గ్రహ శకలం భూమిని తాకడానికి అత్యంత వేగంతో దూసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటా గ్రహ శకలం? ఎప్పటికి ఇది భూమిని తాకే అవకాశం ఉంది? ఈ లోపు దాన్ని ఆపే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? చూద్దాం. అంతరిక్షంలో గ్రహ శకలాలు తిరగటం, అవి అప్పుడప్పుడు ఇతర గ్రహాలను తాకి భయంకరమైన విధ్వంసాన్ని సృష్టించటం వంటి వార్తలు వినే ఉండొచ్చు. అయితే ఇప్పుడు వచ్చిన వార్త అంత లైట్ గా తీసుకునేది కాదు. ఎందుకంటే ఒక భయంకరమైన ఆస్ట్రాయిడ్ భూమి వైపుగా అత్యంత వేగంగా దూసుకొస్తోంది. ఇది ఎంత పెద్దదంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా కంటే చాలా పెద్దది. అంతరిక్షంలో ఉండే 90% గ్రహ శకలాలన్నీ దీనికంటే చాలా చిన్నవి. అలాంటి గ్రహ శకలం ఇప్పుడు భూమిని తాకటానికి ప్రయాణం చేస్తోంది. 1908 జూన్ 30న సైబీరియన్లోని మారుమూల ప్రాంతమైన తుంగుస్కా అనే ప్రాంతంలో ఒక చిన్న గ్రహ శకలం కారణంగా భారీ విస్ఫోటనం సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 2200 చదరపు కిలోమీటర్ల దట్టమైన అడవి పూర్తిగా నాశనమయ్యింది. దీనివల్ల దాదాపు 80 మిలియన్ల చెట్లు కాలి బూడిదయ్యాయి. అయితే అంతకు మించి ఎన్నో రెట్లు ప్రభావితమైంది అపోఫిస్ అనే పేరున్న ఈ ఆస్ట్రాయిడ్. హాలీవుడ్ సినిమాల్లో గ్రహ శకలాలు దాడిని ఎదుర్కొనే సన్నివేశాలు చాలా మంది చూసుండొచ్చు. అయితే ఇప్పుడు అలాంటి సాహసం నిజంగా చేయాల్సిన పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది? అవును, భూమి దిశగా దూసుకొస్తున్న ఈ గ్రహ శకలాన్ని దారి మళ్లించటం, లేదంటే ముక్కలు ముక్కలుగా కట్ చేసి నాశనం చేయటానికి ఏమేం చెయ్యాలా అని ఇప్పుడు భూమిపైన పరిశోధకులు తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఈ గ్రహ శకలం అంతకు మించిన ప్లాన్ తో ఉంది. మీరేంటి నన్ను కంట్రోల్ చేసేది, నేనే మీకు 2 ఆప్షన్స్ ఇస్తాను అన్నట్లు 2029 ఏప్రిల్ 13న మళ్ళొకసారి 2036లో భూమిని దాటి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఈ గ్రహ శకలాలు భూమిని ఢీకొట్టే ముప్పు 72% ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇలాంటి గ్రహ శకలాలు ఢీకొట్టడం వల్లే డైనోసార్లు అంతరించిపోయాయని చెప్తున్నారు. అయితే గ్రహ శకలాల నుండి భూమిని రక్షించడానికి, గ్రహాల రక్షణ సామర్థ్యాలను రూపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష సంస్థలు తీవ్రంగా పనిచేస్తున్నాయి. అంతరిక్షంలోని గ్రహ శకలాల వల్ల మన భూమికి ఏర్పడే ముప్పును అంచనా వేయటం, ముప్పును తప్పించేందుకు అనుసరించాల్సిన వ్యూహాల కోసం శాస్త్రవేత్తలు డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ మిషన్ ను ఆవిష్కరించారు. ఈ విధానం ద్వారానే ప్రస్తుత ముప్పును గుర్తించినట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే దీనిపై ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ కూడా స్పందించారు. మన జీవితకాలం 70 నుండి 80 ఏళ్లు కాబట్టి ఇలాంటి విపత్తులను ప్రస్తుతమున్న వారు జీవితకాలంలో చూడలేకపోవచ్చని అన్నారు. నిజానికి విశ్వం చరిత్రలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయని తెలిపారు. అలాగని ఇప్పుడు రాబోయే విపత్తు ప్రభావం ఎలా ఉంటుందనేది ఊహించలేమని కూడా అన్నారు. అంతరిక్షంలో ఇలాంటి ఘటనలు జరిగాయని, జూపిటర్ ని గ్రహ శకలాలు ఢీకొట్టాయని, భూమిపై అలాంటి సంఘటన ఏదైనా జరిగితే అందరూ అంతరించిపోతారని కూడా ఆయన తెలిపారు. అయితే ఇప్పుడు కాకపోతే ఇంకోసారి ఇలాంటి అంచనాలు నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గనుక ఎప్పటికప్పుడు మనల్ని మనం సిద్ధం చేసుకోవాలని ఇస్రో చీఫ్ సోమనాథ్ చెప్పారు. భూమికి ఇలాంటి ముప్పు జరగకూడదని, సమస్త జీవరాశులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. అయితే దీన్ని ఆపటం కష్టమని, దీనికి ప్రత్యామ్నాయాలు వెతకాల్సిన అవసరం ఉందని ఇస్రో చీఫ్ తెలిపారు. వినటానికి హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్లా అనిపిస్తున్నప్పటికీ ఎపోఫిస్ అనే గ్రహ శకలం 2029 ఏప్రిల్లో భూమికి చాలా దగ్గరగా చేరుకోనున్నట్లు ఇప్పటికే నిర్ధారించారు. ముందుగా చెప్పుకున్నట్లు ఈ గ్రహ శకలం చాలా పెద్దది కనుక నేరుగా చూడగలుగుతామని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే ఈ వినాశనం నుండి భూగ్రహాన్ని రక్షించే బదులు దీన్ని నాశనం చేయొచ్చు కదా అనే ప్లాన్లు చేస్తున్నారు.